ఓకే, మొదలుపెట్టండి. స్వాగతం సుస్వాగతం డిఆర్టీఎస్పీఆర్ షోకు. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. అతిథులు బాబురావు గారికి స్వాగతం. 12 మంది నిన్నటి వరకు, ఇంకా ఎంతమంది చనిపోయినారో తెలియదు. 26కు పైన వారికి కూడా వారు హాస్పిటల్ వైద్యశాలకు తీసుకుపోవడం జరిగింది. వారి పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇంతమంది హైదరాబాద్ చుట్టుపక్కన ఒక సిగాచి అనే కంపెనీలో పెద్ద ఎత్తున ఆ విస్ఫోటం జరిగి ఇంతమంది చనిపోతే అది పాష మైలారం, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రాజకీయ నాయకులు రాజకీయంలో ఈయన అధ్యక్షుడా ఆయన అధ్యక్షుడా రేపొద్దున నేనవుతానా ఈ ముచ్చట్లు తప్ప కొందరు మంత్రులు పోయి అక్కడ దాన్ని సందర్శించి వచ్చారు. ఇది సందర్శన యాత్ర కాదు కదా. దాని తర్వాత క్యాబినెట్ ఎక్కడ భేటీ అయిందా, దీనిపై చర్చించారా? ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగితే హైదరాబాద్ చుట్టుపక్కల రాజకీయ పార్టీలు వాడకూడదు. ఇంకోటి, ఆ చెర్ల ఈ చెర్ల అక్కడ అనుమతులు రద్దు, ఆ డ్రామా మొదలు పెట్టారు. దీన్ని మాయ చేసి కప్పడానికి. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈ పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు, ఇన్ని ఉద్యోగాలు. జయేష్ రంజన్ ఛాలెంజ్ చేసి షో కూడా చేశాను. ఇంతవరకు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలియదు. అసలు ఉన్న పరిశ్రమల్లో భద్రత ఎక్కడుందయ్యా? ప్రాణాలు ఈ విధంగా గాలికి లేచిపోతుంటే మీ ఇంట్లో కానీ పోతే కానీ తెలియదా అని సగటు ఒక మానవుడు కూడా ఒక వీడియో చేసి పంపాడు. ఇక నేను అది ప్లే చేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకుల నుంచి ఏకి పారేసినటువంటి వీడియో. నీ ఇంట్లో అయితే కానీ నీకు అర్థం కాదా? కుంభమేళాలో చనిపోతారు, తొక్కిసలాటలో, రైలు ప్రమాదాల్లో చనిపోతారు. అది కాదనుకుంటే ఇప్పుడు బోయింగ్ ప్రమాదాల్లో చనిపోతారు, ఫ్యాక్టరీలో పేలి చనిపోతారు. తిరుపతి దేవుడు దర్శనానికి పోతే కూడా తొక్కిసలాటలో ప్రాణాలు పోతుంటే ప్రాణాలకు విలువ లేదా? చట్టాలు ఎక్కడున్నాయి? వేర్ ఇస్ ది రెగ్యులేటరీ యాక్ట్? వాట్ ఈస్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ డూయింగ్? వై సో మెనీ ప్రెషియస్ లైఫ్స్ ఆర్ బీయింగ్ లాస్ట్? ఈస్ దేర్ నో అకౌంటబిలిటీ? యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. Political parties, ruling parties or opposition indulging in their own politics. But what about the fate of those 12 dead and more than 26 seriously, grievously injured? How many of them are going to survive, and what wrong they have done? You have provided employment. Is it not your job on safety measures? Through Babu Rao Garu, right from 2020, the blast which happened in Andhra Pradesh during COVID-19, he has been stating very clearly that there should be safety. First safety, then environmental hazards, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. పర్యావరణంపై ఈ ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల ఏ విధంగా విధ్వంసానికి గురవుతుంది, భద్రత ఏ విధంగా లోపిస్తుంది. కేవలం డబ్బులు కాదు, ఆ డబ్బులు ప్రాణాలు ఉంటే కదా దాన్ని ఆనందించి చేయడానికి. దేర్ షుడ్ బి లైవ్స్ టు ఎంజాయ్ దిస్. దెన్ హూస్ సేక్? ఫర్ ది కమిషన్స్ టు ది పొలిటీషియన్స్, అడ్మినిస్ట్రేటర్స్. వీ హావ్ సీన్ ఎలక్ట్రల్ బాండ్స్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్? సో సార్, ముందు మాటకు మాట చెప్పండి, నేను విజువల్స్ చూపిస్తాను. ఫారెస్ట్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ కూడా, సేఫ్టీ యాక్ట్ కూడా షో. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి వాటి బాధ్యత పనిలో భద్రత కల్పించడం కోసం ఫ్యాక్టరీ చట్టం ఉంది మన దగ్గర. కానీ అది చాలా బలహీనంగా ఉన్నది. అది ఉన్నది కూడా అమలు కావటం లేదు. వీళ్ళందరూ ముందు గుర్తించాల్సింది ఏంటంటే, నీ అభివృద్ధి జరగాలంటే సరైన పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమల్లో భద్రత ఉన్నప్పుడే నీకు అభివృద్ధి జరుగుతుంది. మనం పాశ్చాత్య దేశాలను అనుకరించి వాళ్ళ అభివృద్ధి నమూనానే మనం స్వీకరిస్తున్నప్పుడు అక్కడ భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అక్కడ కూడా 19వ శతాబ్దంలో అక్కడ బ్రిటన్లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది 1833లో వచ్చింది. అప్పుడు కూడా విపరీతంగా చచ్చిపోయేవాళ్ళు. అన్యాయం ఎందుకు చచ్చిపోయేవాళ్ళు అంటే, ఆ కంపెనీ యజమానులు కనీసమైన భద్రతా ప్రమాణాలకి కొద్ది మొత్తం ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు. సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. కొంచెం ఖర్చు పెట్టడానికి కూడా, ప్రాణాలు కాపాడటానికి. ఒక బెల్టులు డ్రైవ్ ఉన్న చోట పక్కన ఒక మెషిన్ గార్డ్, ఒక చిన్న మెష్ గార్డ్ పెడితే ఆ ప్రమాదం జరగదు. కానీ దానికి కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. కోర్టులకు వెళ్ళినా కూడా కోర్టులు కూడా యాజమాన్యాన్ని సమర్థించేవి కానీ కార్మికుల భద్రత గురించి ఆలోచించేవి కాదు ఆ రోజుల్లో. అప్పట్లో అదంతా రికార్డెడ్ హిస్టరీలో ఉన్నాయి. ఎప్పుడు అవి అప్పుడు
మొదటిసారిగా ఫ్యాక్టరీస్ యాక్ట్ వచ్చింది. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు వచ్చారు. ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ రాసినటువంటి రిపోర్ట్లు ఆ రోజుల్లో ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి ఆర్కైవ్స్ లో. వాళ్ళు ఎంత గొప్పగా పనిచేశారు. వాళ్ళు పనిచేసినందువల్లనే అక్కడ ఆ భద్రత అనేది సాధ్యమైంది. తర్వాత సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుని ఆ ప్రాణాలు కాపాడాలని చెప్పి రాజకీయమైన ఒత్తిడి తెచ్చినందువల్లనే అక్కడ మార్పు వచ్చింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికాలోని పిట్స్బర్గ్ నగరంలో విపరీతమైన కాలుష్యం, విపరీతమైన ప్రమాదాలు జరిగేవి. అక్కడ కూడా మన దగ్గర ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ప్రమాదకరమైన పరిశ్రమలు పనిచేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, అమెరికాలో పిట్స్బర్గ్లో పరిశ్రమలు కూడా ఈస్టర్న్ యూరోప్ నుంచి, యూరోప్లో వెనకబడిన దేశాల నుంచి అమెరికాకి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో బాగుపడదామని చెప్పి అక్కడ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ అమెరికా వలస వచ్చేవాడు. ఆ వలస వచ్చి దిక్కులేని వాళ్ళందరూ ఆ ప్రమాదకరమైన పరిశ్రమలో పనిచేసేవాళ్ళు. పనిచేస్తే వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ ఆ తల్లులు వాళ్ళే వాళ్ళ బిడ్డలను కాపాడుకోవడం కోసం మళ్ళీ అదే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చేది. చాలా హృదయ విదారకంగా ఉండేది పరిస్థితి. అప్పుడు సివిల్ సొసైటీ నుంచి ఒక 50 మంది ముందుకొచ్చి ఒక పత్రికా సంపాదకుడి ఆధ్వర్యంలో ఒక ఫౌండేషన్ ఫండింగ్ చేస్తే 2 ఏళ్ల పాటు సర్వే నిర్వహించి మొత్తం కుటుంబాలు కంపెనీల్లో సర్వే నిర్వహించి వాళ్ళు 9 నివేదికలు తయారు చేశారు. ఆ 9 నివేదికలు తయారు చేసిన తర్వాతే కదలిక వచ్చింది. ఆ కదలిక కానీ అప్పుడు కూడా ఏం కాలేదు. అది 1907 అప్పుడు నిజమైన భద్రతా ప్రమాణాలు రక్షణ అనేది వాళ్ళకి 1970లోనే ఓషా అనేది ఏర్పడిన తర్వాత, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పడిన తర్వాత, రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత భద్రత వచ్చింది. లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా యుద్ధ అవసరాలు అని చెప్పి చాలా లాక్స్ గా ప్రమాదాలు ఉండేది పరిస్థితులు, ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. పట్టించుకునే వాళ్ళు కాదు. యుద్ధం అనేది మెయిన్ ఇష్యూ అయిపోయింది అప్పుడు. అలాగే మన దగ్గర కూడా మొదట ప్రమాణాలు పెట్టారు కానీ, యాక్ట్ చేశారు కానీ, దాన్ని అమలుపరచడానికి కావలసినటువంటి సరైన వ్యవస్థని నిర్మాణం చేయలేదు. ఆ నిర్మాణం పటిష్టంగా లేదు. ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకి నైపుణ్యం లేదు, అవగాహన లేదు. ఆ- ఆ- ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ప్రధానంగా పరిశ్రమల గురించి ఏమీ తెలియదు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా అతి ప్రమాదకరమైన పరిశ్రమలు అన్నీ కూడా ఫార్మా రంగ పరిశ్రమలు, రసాయన రంగ పరిశ్రమలు. అసలు రసాయన రంగంలో అనుభవం ఉన్నాడు, బేసిక్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్లో లేరు. వాళ్ళకి అసలు అందులో రియాక్టర్ అంటే ఏంటో తెలియదు, రిబాయిలర్ అంటే ఏంటో తెలియదు, ఆ ఎక్విప్మెంట్ పేర్లు కూడా అర్థం కావు. డిస్టిలేషన్ అంటే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని పెట్టి వాళ్ళకి తర్ఫీదు లేకుండా వాళ్ళు అసలు ఎలా ఎలా వాటిని ఇన్స్పెక్ట్ చేయాలి, తనిఖీ చేయటం ఎలాగో కూడా వాళ్ళకి రాదు. వాళ్ళకి అధికారం ఉంది కనుక రెండో వైపు టేబుల్ పక్కన కూర్చుంటారు కనుక వాళ్ళు ఏమి రాసి సంతకం పెట్టినా సరిపోతుంది. కంపెనీ వాళ్ళు కూడా ఇవాళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, మనకు అనుమతులు వస్తే చాలు, ఏమైతే ఏమైంది, ఎవడన్నా చచ్చాడో సావని, కాసిన డబ్బులు ఇస్తే వదిలించుకోవచ్చు అన్నట్టుగా అయింది. ఈ మధ్యనే కొంచెం అది భారం అవుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత అప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఈశాన్షియాలో 17 మంది చచ్చిపోయినప్పుడు ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని భయపడి ₹1 కోటి ప్రకటించింది ఒక్కొక్కరికి. కానీ అదే 4 రోజుల తర్వాత ఇంకొక యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ వాళ్ళకి తక్కువే ఇచ్చారు. అంటే ప్రమాద స్థాయిని బట్టి ఎంతమంది చనిపోయారని దాన్ని బట్టి కాంపెన్సేషన్ ఇస్తారా? అసలు ప్రాణం కాపాడటం అనేది ప్రధానమైన ధ్యేయంగా ఉండాలా? అది ఒక ప్రమాణాలు లేవు, ఏమి లేవు. వీటినన్నిటినేమో పెద్ద ఫ్యాన్ఫేర్తో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సువో మోటో అని తీసుకుంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి భద్రతకి సంబంధమే లేదు. వాళ్ళు పర్యావరణ కాలుష్యం ఎంత అయింది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఎంత వచ్చింది అనేది మాత్రమే చూడటం వాళ్ళ మ్యాండేటు. ఆ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ గురించి మనం చూశాను నేను. మన దగ్గర ఇదే సంగారెడ్డిలో పక్కన ప్రమాదం జరిగితే ఎస్బి ఆర్గానిక్స్ అనే దానిలో 6 వారాలు అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని అడిగారు, మీరు ఏమైనా ఎంక్వైరీ చేయాలి, మీరు కమిటీలో ఉంటారా అని అడిగారు. అడిగితే సరే అన్నాం. తర్వాత ఏం చేశారు, ఆ కమిటీలో నానా చెత్త నింపేసేసి చైర్మన్ లేకుండా, కమిటీకి ఎవరు లేకుండా, ఒక ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా చేశారు. మేము ఎవరైతే మమ్మల్ని అడిగారో ఆ అధికారిని, ఏంటయ్యా ఇది, ఒక పద్ధతి లేదు, ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేవు, ఏంటిదంటే సమాధానం కూడా చెప్పలేదు. తర్వాత మేము ఎట్లాగో కష్టపడి నివేదిక రాస్తే ఆ నివేదికను బుట్ట దాఖలు చేశారు.
అదే పరిస్థితి. వీళ్ళకి నిజంగా భద్రత పట్ల ప్రమాణం పట్ల ఉందా? అక్కడ ఆ కంపెనీ కోర్టు కేసు తీసుకున్నప్పుడు, ఎన్జిటి తీసుకున్నప్పుడు వాళ్ళకి అసలు ఇక్కడ జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయలేదు కోర్టుకి వీళ్ళు. ఏమి సబ్మిట్ చేయలేదు. అంత అంత దౌర్భాగ్యం. ఇంకొకటి ఏంటి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అంటే 30 లక్షలు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేశారు. ఎందుకు వేశారు 30 లక్షలు? వాళ్ళు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు అక్కడ ఉన్న వ్యర్థాలను తరలించడంలో డిలే అయిందంట, అందుకేసారు. కానీ యాక్చువల్గా విస్ఫోటనం జరిగినప్పుడు దానిలో నుంచి ఎంత విషవాయువులు ఉత్పత్తి అయినాయి, ఆ విషవాయువులకి ఎంత కాంపెన్సేషన్ వేయాలనేది వేయలేదు. ఎందుకంటే అక్కడ కూడా లాలూచీనే. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటే భద్రత ఎలా వస్తుంది? భద్రత అంటే దానికి ఒక కమిట్మెంట్తో చేయాల్సింది. ప్రాణాలు కాపాడటమే ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సింది. జీతం ప్రజలు ఇస్తున్నప్పుడు ప్రజలను కాపాడటానికి కాన్స్టిట్యూషనల్ బాధ్యత అయినప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలి? అందరికీ జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఆ పని చేస్తుందా? ప్రభుత్వం ఏం చేస్తుందంటే జీవించే హక్కు కంటే వ్యాపారం చేసే హక్కుని పైన పెట్టి వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి బిజినెస్లను కాపాడుతుంది. ఇన్ని ప్రమాదాలు జరిగితే ఒక్కడైనా ఒక్క మేనేజ్మెంట్ మీద మ్యాన్ స్లాటర్ కేసు పెట్టారా? వేరే దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళ మీద మ్యాన్ స్లాటర్ కేసు పెడతారు, సంవత్సరాల పాటు జైల్లో వేస్తారు, లేకపోతే పెద్ద ఫైన్ వేసి వాళ్ళకి సోషల్ సర్వీస్ అనో ఏదో పెడతారు. అటువంటి ఏమీ జరగట్లేదు. గాలికి వాళ్ళు చంపేసి హాయిగా కూర్చోవచ్చు, ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అంతే. ఇంత ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఏ యాజమాన్యం మాత్రం పట్టించుకుంటుంది భద్రత గురించి? పా బయట పారబోస్తే నీకు ఎక్కువ లాభాలు వస్తున్నప్పుడు శుద్ధి ఎందుకు చేస్తున్నారు? వ్యర్థాలను శుద్ధి చేయట్లేదు. ప్రమాదం అయి చచ్చిపోతున్నా పర్వాలేదు, దానికి మీద భారం ఏమి లేనప్పుడు వాళ్ళు భద్రత గురించి ఎందుకు పట్టించుకుంటారు? అందులో చాలా బేదరికం ఉంది దేశంలో. ఎలాంటి హానికర పరిశ్రమలో కూడా అసలు విద్య రాని వాళ్ళతో పరిశ్రమలు ఎట్టా నడిపిస్తున్నారు? అది ఎలా అంగీకార యోగ్యమైంది? హానికరమైన ప్రమాదకరమైన పరిశ్రమల్లో 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న వాళ్ళతో అక్కడ వాళ్ళకి ఏం పని? అక్కడ డైలీ వేజర్స్కి ఆ పరిశ్రమలో అక్కడ ఎందుకు నెత్తి మీద బరువులు మోయాల్సిన వాళ్ళతో ఆపరేషన్స్ ఎలా చేయిస్తున్నారు? దాని మీద ఎందుకు రెగ్యులేషన్ లేదు? అసలు మనం నాగరిక సమాజమేనా మనది ప్రజాస్వామ్యమేనా అని మనం మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంత దయనీయంగా చేసి ప్రమాదం జరిగినప్పుడు అందరూ కన్నీళ్లు గారుస్తారు, మా దిగ్భ్రాంతిని వెలిపించడం కాదయ్యా బాబు. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? ఇంతవరకు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి? ఈ ప్రమాదాలు పునరావృతం కాకుండా మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఏమీ లేవు. ఒక్క చర్యలు కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వాలు. ఆ పని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇంతవరకు ఇంత ప్రమాదం జరిగింది కదా, ప్రభుత్వం వైపు నుంచి మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ వచ్చిందా? ఎవడు ఇన్వెస్టిగేట్ చేసేది? ఎవడైతే ఫెయిల్ అయ్యాడో దాన్ని నిర్వహించడం, పర్యవేక్షించడంలో మళ్ళీ వాళ్ళతోనే కమిటీ చేస్తారు. అదే అధికారులతో కమిటీ చేస్తారు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యాలను విస్మరించి అదే వాళ్ళతో కమిటీ చేస్తే నీకు నిజం ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? నిజం ఎట్లా బయటకు వస్తుంది? వాడికి తెలిస్తే కదా ముందు ఎందుకు జరిగిందో తెలియటానికి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఆ వ్యవస్థను నీరుగార్చేశారు. అదేమంటే వాళ్ళు ఏమంటారంటే మేము కొద్ది మంది ఉన్నాం, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి 25 మంది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, జిల్లాకు ఒకడు కూడా లేడు. జిల్లాకు ఒకడు కూడా లేకపోతే మేము ఏం చేయాలి? ఇన్ని పరిశ్రమలు ఉంటాయి అంటారు. అందులో కొంతవరకు ఉంది, కానీ దానికి ఏంటంటే అన్ని పరిశ్రమలు ఇంత ప్రమాదకరమైనవి ఉండవు. అత్యధికంగా ప్రమాదకరం ఉన్న పరిశ్రమల మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. మిగిలిన వాటిని కొంత చూసి చూడనట్టు ఇప్పుడు ఏం చేస్తున్నారో అదే చేయొచ్చు. ఎక్కడైతే ప్రమాదం ఏముంటుందో వాటి మీదన్నా చేస్తున్నారా? కనీసం 1-2 పరిశ్రమలైనా భద్రంగా ఉండేట్టు చేస్తున్నారా? లేదు కదా. మీరు ఏం ఏం చెయ్యాలో, ఏం తప్పులు చేశారో మీరు పరిశీలించి వాళ్ళకి నోటీసులు ఇవ్వగలుగుతున్నారా? పోతుందంతే. 4 రోజులు పోయిన తర్వాత ఈ ప్రమాదం కూడా మర్చిపోతారు. మీరు 12 మంది అన్నారు, పొద్దున పేపర్లోనే 20 మంది చనిపోయారని వచ్చింది పతాక శీర్షికలో. మీరు ఇంకా 12 అంటున్నారు. నేను అది ఇంకా ఎక్కువ మంది 20 మంది పైన చనిపోయారు. చనిపోయారు ఆల్రెడీ. ఇంకా ఎంత అవుతుందో అంకె ఎక్కడికి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎంత పోతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. కానీ బట్ ద వే ద యాక్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, ది క్యాజువాలిటీస్ కెన్ బి వెరీ వెరీ హై.
వెరీ అందులో వెరీ ఇది హై. ఒక చాలా మంది అందులో చనిపోయారు. కూడానండి ఇది ఒక ఫిజికల్ ఆపరేషన్ అండి. ఇందులో కెమికల్స్ కూడా ఏమి ఇన్వాల్వ్ లేవు. ఒక సెల్యులోజిక్ డస్ట్ అది. ఆ సెల్యులోజిక్ డస్ట్ ఒక స్ప్రే డ్రైయర్ లో మనం మిల్క్ పౌడర్ ఎట్లా చేస్తామో డైరీలో అట్లాగే పౌడర్ గా తయారు చేస్తారు. అందులో నీటితోనే ఉంటుంది అది. ఆ నీటినే ఇవాపరేట్ చేసేసి రైట్. తడి పొడిని దీన్ని డ్రై పౌడర్ గా బయటికి తీస్తారు. అది తీసే చోట ఏంటంటే డస్ట్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఓకే. ఎక్కడైతే కంబస్టిబుల్ డస్ట్ ఉంటుందో ఆ కంబస్టిబుల్ డస్ట్ ఉన్న చోట కూడా ప్రతి చోట కూడా ఇలాంటి ఎక్స్ప్లోషన్ ప్రమాదాలు ఉంటాయి. దాని గురించి అసలు ఈ అధికారులకి కనీస అవగాహన ఉందా? అనుమతి ఇచ్చిన వాళ్ళకి అవగాహన ఉందా? వాళ్ళు ఏమైనా కండిషన్స్ పెట్టారా? లేదు. లేదు. ప్రతిసారి రియాక్టర్లో పేలిపోయిందని రాస్తారు. అక్కడ రియాక్టరే లేదు. మంత్రి గారు నేను ఒక వీడియో చూశాను, సమాధానం చెప్తా అంటున్నాడు. ఆక్సిజన్ ఏమన్నాడు? ఆ, ఆక్సిజన్ కాట్ ఫైర్ అంటున్నాడు. ఆక్సిజన్ కాట్ ఫైర్ ఏంటి మహానుభావుడు? నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడ కొత్త సైన్స్ ఇది? ఆ? చెప్పండి, అది వాళ్ళకి చెప్పండి. పోయినసారి చూస్తున్నాం ఇంకో ఇటువంటి 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 అది షోకి కాదు సార్, సమయంలో మాకైతే కూడా. షాక్ అనిపించింది. ఆక్సిజన్ కాట్ ఫైర్ ఏంటి? ఇది క్లియర్ సార్. మండించేది ఆక్సిజన్. సార్ ఆక్సిజన్ అంటుకుంటుందా? ఆ? సార్ ఇప్పుడు ఒక్కటే, ఆ, ఫ్యాక్టరీస్ ఆ, యాక్ట్ 1948 చదివిన తర్వాత, ది మెయిన్ ఆ, పర్పస్ ఆఫ్ ది ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఈస్ టు రెగ్యులేట్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ ఫ్యాక్టరీస్, రెగ్యులేట్ ఆ, హెల్త్, యాన్యువల్ లీవ్, సేఫ్టీ, వెల్ఫేర్ అండ్ టు ఎస్టాబ్లిష్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు యంగ్ పీపుల్, విమెన్ అండ్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్ అన్నాడు. దీన్ని అవును. తెలుగులో కూడా ఆ, చెప్తా ఉన్నా. భారత కర్మాగారాల చట్టం 1945 యొక్క ముఖ్య ఉద్దేశం కర్మాగారాల్లో పని పరిస్థితులను నియంత్రించడం, ఆరోగ్యం, వార్షిక సెలవులు, భద్రత, సంక్షేమాన్ని నియంత్రించడం మరియు కర్మాగారాల్లో పనిచేసే యువకులు, మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేయడం. ఇదొకటి. దీంట్లో ఆ. 48 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఫారం 37 కార్మికుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి కార్యాలయ వాతావరణాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్డబ్ల్యూఏ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్లో పరిశ్రమలు ఈ నియంత్రణలు ఇవి ఆ కాలంలో ఒక ఇది ఇచ్చారు. అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏ వర్కర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే, మంత్రులారా మీకు ఫ్యాక్టరీస్ యాక్ట్ తెలుసా? ఎందుకంటే ఇది సరే. ఈ ఇంకో ఫ్యాక్టరీ భవనాలు మరియు యంత్రాలు కూలిపోవడం మరియు యాంత్రిక వైఫల్యాలను నివారించడానికి నిర్మాణాత్మకంగా దృఢంగా ఉండాలి. భద్రతా ప్రమాణాలను నిలబెట్టడానికి పారిశ్రామిక నిర్మాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం. మంత్రులారా, క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరియు నిర్వహించడం ఈ చట్టం తప్పనిసరి. ప్రమాదాలను నివారించడానికి యజమానులు నిర్మాణాత్మక బలహీనతలను వెంటనే పరిష్కరించాలి. దేర్ షుడ్ బి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ టు ప్రివెంట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సార్, లెట్ మీ ఇంటర్వ్యూన్ హియర్. అండ్ ఒక క్షణం. నేను మీకే ఇస్తున్నాను సార్. తనిఖీ చేసేవాడికి ఏం తనిఖీ చేయాలో తెలిస్తే కదండి తనిఖీ అది చేసేది. అది గురించి ఇప్పుడు మీరు దాని చెప్పండి అని తనిఖీ చెప్తున్నా. చేయడం రావాలి కదా. ఇది ఇది చెప్పండి 1948 చట్టం అనే తర్వాత 1984 లో భూపాల్ ప్రమాదం అయిన తర్వాత 87 లో దాన్ని అమెండ్ చేశారు. సార్. అది అమెండ్ చేశారు, మళ్ళీ కొత్తగా మళ్ళీ అమెండ్ చేసి ఈ యజమానుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఓన్లీ సివిల్ డిస్ప్యూట్స్ కింద మార్చేశారు. దాన్ని బలహీనపరిచారు ఇంకా. సార్. అసలు ఇది ఆక్యుపేషనల్ హెల్త్, పని చేసే చోట నీకు ప్రమాదం జరగకపోయినా రోజువారీ దే గెట్ ఎక్స్పోజ్డ్. అవును. విష రసాయనాలకి, వాటికి, డస్ట్ కి, వాటికి ఎక్స్పోజ్ అవుతారు. దాంతో ఓవర్ ఏ పీరియడ్ ఆరోగ్య డ్యామేజ్ జరుగుతుంది. దాని నుంచి కూడా ఫ్యాక్టరీ చట్టం రక్షణ కనిపించాలి. అందుకోసం ఈ చట్టం కింద ఇండస్ట్రియల్ హైజీన్ ల్యాబొరేటరీ ఉండాలి. పని దగ్గర గాలి నాణ్యత ఎలా ఉంది, ఎలాంటి ఎలాంటి కాలుష్యం వస్తుంది, వాటి నుంచి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉన్నది, అక్కడ ఎంత మోతాదులో వాళ్ళు మెయింటైన్ చేయాలి, దానికోసం ఎలాంటి ఇంజనీరింగ్ కంట్రోల్స్ పెట్టాలి, అలాంటివన్నీ చేయించాల్సిన బాధ్యత వీళ్ళది. కానీ అంత గాలి వదిలేసేసి ఏదో సంతకం పెట్టేసేసి పని నడిపిస్తున్నారు. కానీ ఒకటి కూడా అసలు సార్, ఇంకొకటి ఈ కూడా మొత్తంలో కార్మికులకి పాత్ర లేకుండా ఉన్నది. వాళ్ళ భద్రత, వాళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి ఇది లేదు అక్కడ. అది ఇంకొకటి వాళ్ళని మనుషులుగా గుర్తించట్లేదు ఈ మనుషులుగా ప్రభుత్వంలో. గుర్తించడం లేదు. వారికి కనీస ఆరోగ్య ప్రమాణాలు, అక్కడ గాలిలో ఏ విధంగా కాలుష్యం ఉంది, తర్వాత వాళ్ళు పీల్చుకున్న రసాయనాలు ఆ ఫ్యాక్టరీలో ఏ విధంగా ఉన్నాయి, ఏ మోతాదులో ఉన్నాయి, దీనివల్ల
పనిచేసే కార్మికులకు ఏమైనా ఇబ్బంది ఉందా? దే షుడ్ బి ఏ ప్రాపర్ vigilance wherein they test the quality of air and also the chemicals on which they are working. Are they really trained? The first thing is, employees, are they really trained? And the factory officers, are they really trained? Do they know anything about this Factories Act? And these are the fundamentals without which you are exposing them. ఇంకోటి రెండవది, అసలు ఈ ప్రమాదం ఏంది అనేది ఇప్పుడు మంత్రులకు చెప్పండి సార్, ఒక 2 నిమిషాలు, తర్వాత వీడియోలు చూపిస్తాను. ఈ ప్రమాదం, ఎందుకంటే ఆయన మంత్రులకు కూడా తెలియదు కదా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో, వీళ్ళకి తెలవాలి. సార్, ముందు మనం ఒకటి చెప్పాలి సార్. అసలు సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. ఏ యూనివర్సిటీలోనూ సేఫ్టీ డిపార్ట్మెంట్ లేదు. సేఫ్టీ టీచింగ్ చేసే కరికులం లేదు. సేఫ్టీలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఎవరు లేరు. అసలు అది ఒక ఇష్యూగా సేఫ్టీ ఆఫీసర్లనే వేస్తున్నారు ఈ కంపెనీల్లో. ఎవరంటే వాళ్ళు ఒక 3 నెలలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సేఫ్టీలో డిప్లొమా తీసుకున్న వాళ్ళని సేఫ్టీ ఆఫీసర్స్ కింద వేస్తున్నారు. అంతే, ఏదో డిగ్రీ చేసేసి 3 నెలలు అలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక సేఫ్టీ డిప్లొమా చేస్తే వాళ్ళని సేఫ్టీ ఆఫీసర్స్ అని చేసి తక్కువ జీతం ఇచ్చి, అసలు సేఫ్టీ ఆఫీసర్స్ అంటే లెక్క ఏంటంటే, సేఫ్టీ ఆఫీసర్ రిపోర్ట్స్ ఓన్లీ టు ద టాప్ మేనేజ్మెంట్. హీ డజంట్ రిపోర్ట్ టు ఎనీ లోయర్ ఆఫీసర్స్. అలా ఉండాలి. ఎందుకంటే లేకపోతే కింద వాళ్ళు వాడిని పనిచేయనివ్వరు. సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. వాళ్ళు ఎన్ఫోర్స్ చేయగలగాలి. మీరు ఇది చెయ్యాలి అంటే అవతల వాడు ప్రశ్నించకుండా చేయాలి. నువ్వు చెప్పేది ఏంటయ్యా అనేటప్పుడు సేఫ్టీ వాడికి అసలు అక్కడ ఉనికే ఉండదు. అసలు సేఫ్టీ అనేది దాదాపు లేదు సార్. వీళ్ళెవరు సార్? ఒక్క క్షణం సార్, ప్లీజ్. నేను అంతవరకు వీడియో చూపిస్తాను, మీరు అటెండ్ చేయండి. అంతవరకు వీడియో చూడండి. మీరు అటెండ్ చేయండి. హలో, ఎవరమ్మా? మరి హలో, ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్లో ఉన్నానమ్మా, అందుకని మొదట తీసేశాను. కొంచెం ఆగి మళ్ళీ చేస్తారా ఒక 60 అరగంట తర్వాత? వాయిస్ ఏం రావట్లేదు. దీనికి ఏం వాయిస్ లేదా సార్? సార్, దీనికి వాయిస్ లేదా వీడియోకి? వస్తుంది కదా సార్ వాయిస్. నాకేం వినపట్లేదు, అందుకని. ఇప్పుడు వస్తుంది మీకు. వెరీ ప్యాథటిక్ అండి, ఇట్స్ ప్యాథటిక్. కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా ఇంత మనుషులను కూడా పశువులాగా ట్రీట్ చేయటువంటి ఇదే సార్. ఇప్పుడు చూడండి, సేఫ్టీ ప్రోటోకాల్స్ వారు ఫాలో అవడానికి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంత అన్యాయం చూడండి. ఏం ఫాలో అయ్యారు? సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయితే అసలు ఏం ఫాలో అవ్వాలో తెలిస్తే కదా ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలియదు. ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత వాడు వచ్చి ఇప్పుడు నేను సేఫ్టీ ప్రోటోకాల్స్ చేస్తానంటే ఇక వాడిని ఏమనాలి? ఇది ఒకటి చూపిస్తాను సార్, ఇది ఒకటి చూపించండి. A tragic industrial accident has rocked Telangana's Sangareddy district. 7 workers are feared dead and at least 20 others injured after a powerful reactor explosion tore through a chemical manufacturing facility in the Pasmelram industrial area of Patancheru on Monday. The blast occurred during working hours, triggering chaos, panic, and a massive emergency response. The explosion took place at around 11:30 a.m. inside a reactor unit at the SP Organics chemical plant,
known to manufacture pharmaceutical intermediates. According to initial reports, the blast was caused by a suspected chemical reaction failure during processing. Eyewitnesses said the explosion was so violent that some workers were thrown nearly 100 meters from the site. Moments later, flames engulfed parts of the facility, with thick smoke rising across the industrial zone. Fire and rescue teams were immediately dispatched to the scene. The injured were rushed to nearby hospitals in Sangareddy and Hyderabad, with some reported to be in critical condition. Authorities have not yet released the identities of the deceased, and state officials are still verifying the casualty count. Local police have launched an investigation into the incident, and forensic teams are expected to examine the site. Preliminary suspicions point to a thermal or pressure buildup in the reactor, possibly due to a lapse in safety protocols or faulty equipment. The Telangana Pollution Control Board is also expected to conduct an independent audit. Telangana Chief Minister Shri A. Revanth Reddy expressed deep grief over the tragic incident. In a post on X, he confirmed that he had spoken to officials and inquired about the details of the explosion. The Chief Minister ordered intensified relief measures, directing that all necessary actions be taken to rescue any workers who may still be trapped and to ensure immediate medical assistance for the injured. He emphasized the importance of a coordinated emergency response and asked authorities to closely monitor the situation in the Pashamilram industrial area. 9:30 గంటల సంబంధించింది ఈ సినాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి అనేక మంది చనిపోయారు, అనేక మంది కూడా గాయపడినారు. ఇప్పుడే పోలీసులు చెప్పిన ప్రకారం 8 మంది చనిపోయారు, 23 మంది గాయపడ్డారు, హాస్పిటల్ ఉన్నారు. ఇంకా మా అంచనా ప్రకారం ఇంకొక బ్లాక్ తీయలేదు. ఆ బ్లాక్ కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇప్పుడు పోయారు, స్టార్ట్ అయింది. ఇంకా మరణ సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ మరణం అనేక మంది చనిపోయారు అనేది మాకు సమాచారం కూడా వస్తుంది. అందుకే ఇలా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే ఇలా పరిశ్రమ నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి కార్మికులు చనిపోయారు. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం ఇనుప రావులు ఎక్కడ పడినాయంటే. The Pashamilram industrial belt has witnessed multiple chemical accidents in recent years, raising renewed concerns about safety compliance and regulatory enforcement in hazardous manufacturing units. చూడండి, ఇట్స్ వెరీ క్లియర్. సేఫ్టీ వాజ్ అంటే దీని బాధ్యత ఎవరు వహించాలా? కాదు సార్, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మెసేజ్ గురించి నేను చెప్తాను సార్. చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఈ ఎమర్జెన్సీకి దీని గురించి మాట్లాడాడు, కానీ మొత్తం పనిలో భద్రత మెయింటైన్ చేస్తాం, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చేస్తామని ఒక మాట మాట్లాడలేదండి ఆయన. వారికి అవగాహన ఉండాలి కదా సార్, ఆయనకు అవగాహన అయ్యా, అది మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అవగాహన లేదంటే ఎటు కుదురుతుందండి? ఆయన దగ్గర అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా. అప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నారంటే ఎందుకు చచ్చిపోయారో కూడా తెలియకుండా ఉంటాడు ఆయన. ఆ స్థాయికి చేరిన తర్వాత ముందుగా ఆయన బాధ్యత కదా, వాళ్ళు జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా. ఆయన చెప్పాలి కదా, ఇక ముందు ఇలాంటివి జరగకుండా మేము తక్షణ చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, నేను ఒక హై లెవెల్ కమిటీ చేస్తానన్నాడు. అట్లాంటిది కూడా అనలేదు కదా ఈయన. హై లెవెల్ కమిటీ చేశాడు, పనికిమాల కమిటీ వాళ్ళు ఏం చేయలేదు, అది వేరే విషయం. కనీసం ఇదిగో మేము ఇది చూసుకుంటామని కూడా చెప్పట్లేదు కదా వీళ్ళు. దే డోంట్ వాంట్ ఎనీబడి టు చెక్ దేర్ ఇదనమాట. అది ఏం పద్ధతి ఇది? ప్రపంచంలో ఎక్కడైనా ఇంత దారుణంగా ఉంటుందా ఏ ప్రభుత్వం అయినా? మరి సింగపూర్లో ప్రధానమంత్రి మాట్లాడతాడండి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద. ఆయన చెబుతాడు, మాకు ప్రతి ఒక్క ప్రాణము చాలా విలువైంది, మేము ఎవరిని కోల్పోలేము, మేము పనిలో చనిపోవటం అనే దాన్ని వీ కెనాట్ టాలరేట్, ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ ఆన్ us అని చెప్తాడు ఆయన. మరి వీళ్ళకి ఏం లేదు, ఇంతమంది ప్రాణాలు పోతుంటే మేమేదో గొప్పలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ ఆన్ ద గవర్నమెంట్ అని ఫీల్ అవ్వట్లేదు. It's a reflection on the performance of the government. It's the performance of the factories department. It's the performance on the labor department. It's the performance on the industries department. It's the performance of the environment and forest and science and technology department. ఇంత దారుణంగా ఉంటే ఎలాగ సార్? అసలు ప్రజలంటే ఏదో దే ట్రై టు పోర్ట్రే దట్ యాక్సిడెంట్ ఈజ్ సంథింగ్ అన్ఫార్చునేట్ అండ్ బియాండ్ కంట్రోల్ అని చెప్తారు. యాక్సిడెంట్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ సేఫ్టీ. దట్స్ ఆల్. యాక్సిడెంట్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మిస్టేక్స్ అని కూడా అనకూడదాన్ని. బికాస్ సంథింగ్ ఇస్ ఇట్ కుడ్ బి ప్రివెంటెడ్. ఎవ్రీ యాక్సిడెంట్ కుడ్ బి ప్రివెంటెడ్. దే కుడ్ నాట్ ప్రివెంట్ ఇట్. అది ప్రివెంట్ చేయలేకపోవడం అనేది వీళ్ళ లోపం. ఏదో దైవేచ్ఛ
యాక్ట్ ఆఫ్ గాడ్ అంటం అనేది చాలా దుర్మార్గమైన పని. గాడ్ నెవర్ విల్స్ టు కిల్ పీపుల్. ఆయనకి అదేం సరదా కాదు. సార్ చెప్పండి. డోంట్ యూ థింక్ దిస్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ కెలామిటీ? ఐ డోంట్ నో. మొత్తం అసలు బయటికి రాలేదు కదా సమావేశం. నేషనల్ కెమాలిటీ సార్ ముందు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఏం చేస్తుంది? మేము వాళ్ళకి వైద్యం చేయిస్తాము, ఏంటి ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, మేము ఇక ముందు జరగకుండా చేస్తాము, ఈ డిపార్ట్మెంట్లు మేము బలోపేతం చేస్తాము, ఈ డిపార్ట్మెంట్లు పనితీరును మారుస్తాము, మొత్తం ప్రక్షాళన చేస్తామని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అసలు ముందు ఈ డిపార్ట్మెంట్లో లోపం ఉన్నది, మన భద్రతలో లోపం ఉన్నదని అంగీకరిస్తున్నారా? వాళ్ళు అంగీకరించట్లా. ఇంకా మనం ఇంకొక మినిస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, నిన్ననే ఇద్దరు మినిస్టర్లు మాట్లాడారు. ఇంకో మినిస్టర్ గారు ఆ పాత మినిస్టర్ గారిని ఖండిస్తున్నప్పుడే చెప్పాడు. ఆయన వెళ్ళి ఒక చోట ఇక్కడే సంగారెడ్డిలోనే ఒక ప్రమాదం జరిగినప్పుడు, మేము అంతకుముందు ఎవరు ఇవ్వనంత కాంపెన్సేషన్ ఇచ్చాము. వాళ్ళ ప్రాణం పోయిందని కాదు, కాంపెన్సేషన్ ఎంత? 41 లక్షలు. 41 లక్షలు అంటే చాలా గొప్ప కాంపెన్సేషన్ ఇచ్చారంట. అది చెప్పుకుంటున్నాడు ఆయన. అది ఎట్లా చెప్పుకుంటారో నాకు అర్థం కాదు. ప్రాణ ప్రమాదం జరగకుండా చూడాలని మాట్లాడాలి కానీ, మేము కాంపెన్సేషన్ ఇచ్చాము, కాంపెన్సేషన్ ఇవ్వడం నీ గొప్పతనం ఏముంది అక్కడ? చట్టం ప్రకారం వాళ్ళకి రావాలి. మీరు అంతకు ముందంతా అన్యాయంగా వాళ్ళకి ఇంత చేత విధులు ఇచ్చేసి పారేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ప్రజల్లో చైతన్యం వచ్చింది, డిమాండ్స్ వచ్చినాయి కనుక ఇప్పుడు మీ వల్ల కావట్లేదు, ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అందుకు చింతిస్తున్నారేమో మీరు. ఇది చాలా దుర్మార్గం సార్. ఇది అంత ఆ ఉన్నత పదవులకు వెళ్ళిన తర్వాత సాటి మనిషి గురించి ఎందుకు అంత తక్కువగా ఆలోచించగలుగుతున్నారో నాకు అర్థం కావట్లా. అండ్ కొద్దిగా ఇంగ్లీష్లో ఒక 5 నిమిషాలు, వాట్ డూ యూ థింక్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ రియలీ? బ్లాస్టా, ఏదేదో మాట్లాడుతున్నారు, కెమికల్ రియాక్షన్, వాట్ ఎగ్జాక్ట్లీ? సార్ నాకు తెలిసిన దగ్గర నుంచి ముందు ఏం జరుగుతుందని తెలుసుకోవడం ట్రై చేస్తాను. ఏముంటుందంటే మన రానివ్వరు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. అయినా కూడా నేను కొంతమేరకు సేకరించిన దాని ప్రకారం ఇది ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అని ఒక ప్లాంట్ మీద సెల్యులోజ్ మెటీరియల్ని తీసుకుని దాన్ని ఎక్సిపియంట్గా ఫార్మాస్యూటికల్స్లో ఒక ట్యాబ్లెట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ట్యాబ్లెట్లో ఈ పొడిని కొంత వేసి మిగిలిన మందేసి దాన్ని ట్యాబ్లెట్గా చేస్తారు. అది ఒక క్యారియర్ కింద, ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇది క్యారియర్ కింద పనిచేస్తుంది అనమాట. అది గట్టిగా ఉంటుంది, దానికి ఒక షేప్ ఇవ్వడానికి, దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఈ పనికి వస్తాయి. దాన్ని తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే అది ఆ పల్ప్ని పల్ప్ని తయారు చేసి, సెల్యులోజ్ పల్ప్ని తయారు చేసి, ఆ పల్ప్ నుంచి దాన్ని స్టార్చ్ని సెల్యులోజ్గా బ్రేక్ చేస్తారు. సెల్యులోజ్ బ్రేక్ చేసి దీన్ని కొంచెం స్మాలర్ సైజ్ మాలిక్యూల్స్గా మార్చి మైక్రో క్రిస్టలైన్ దీనిగా చేస్తారు. దాని మాలిక్యులర్ వెయిట్ని 30,000 నుంచి 50,000 లోపు వచ్చేటట్టుగా ఆ లెవెల్లో తయారు చేసి ఆ స్లర్రీని తీసుకొచ్చి పెద్ద స్ప్రే డ్రైయర్ మూడు అంతస్తులు ఎత్తు ఉంటుంది అది. నా డైమెన్షన్స్ అడిగాను, నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కానీ చాలా హ్యూజ్ ఉంటుంది, 5-6 మీటర్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చు డయామీటర్, అంత పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా ఉన్న దానిలో స్ప్రే చేస్తూ ఉంటారు. ఆ స్ప్రే చేసిన దానికి హాట్ ఎయిర్, దాని నుంచి హాట్ ఎయిర్ కూడా దాంతోపాటు వస్తుంది. ఆ హాట్ ఎయిర్ తగిలినప్పుడు ఆ బబుల్స్ ఏముంటాయో దానిలో ఉన్న వాటర్ ఇవాపరేట్ అయిపోతుంది, ఆ పొడి మాత్రం కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ సైక్లోన్స్లో దాన్ని సెపరేట్ చేసి బ్యాగింగ్కి వేస్తారు. ఇది చేసే క్రమంలో ఏమవుతుందంటే ఈ స్ప్రే డ్రైయర్స్ అన్నీ కూడా వాటిలో ఎక్స్ప్లోజన్ ప్రమాదం ఉంటుంది. ఎవ్రీ స్ప్రే డ్రైయర్ హ్యాజ్ అన్ ఇన్హరెంట్ ఎక్స్ప్లోజన్ ప్రాబ్లం. తగలబడే గుణం ఉన్నటువంటి ఎలాంటి పదార్థం అయినా కూడా పొడి రూపంలో ఉన్నప్పుడు దాని నుంచి ఎక్స్ప్లోజన్ అయ్యే ప్రమాదం ఉంది. కంబస్టిబుల్ డస్ట్ అంటారు. మీకు ఉదాహరణలు కూడా కొన్ని చెప్తాను. మనకి గోధుమలు ఉన్నాయి. అమెరికాలో గోధుమల్ని, మొక్కజొన్నల్ని, వీటన్నిటిని పెద్ద పెద్ద స్టోరేజీల్లో, బ్యారన్స్లో పెడతారు. అక్కడ పెట్టిన చోట పెద్ద పెద్ద సిలోస్లో పెట్టినప్పుడు అక్కడ కూడా ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఒక్క ఎక్స్ప్లోజనే జరగదు, మల్టిపుల్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. ఒక ఎక్స్ప్లోజన్ జరిగిందంటే దాని ఇంకోటి ఏమవుతుందంటే ఆ డస్ట్ ఎప్పుడైతే గాలిలోకి సస్పెండ్ అయిపోయి ఒక కాన్సన్ట్రేషన్ దాటుతుందో అందుకోసం ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేయాలి. ఇప్పుడు ఇదే మైక్రో క్రిస్టలైన్ ఇది ఉందనుకోండి, దీన్ని కెలరోమెట్రిక్ స్టడీస్ చేయాలి. చేసి ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డస్ట్ దగ్గర అది అంటుకుని మండిపోయే ప్రమాదం ఉంది, ఇగ్నైట్ అయిపోద్ది అనమాట. ఇగ్నైట్ అయిన తర్వాత ఎంత ర్యాపిడ్గా అది ఇగ్నైట్ అవుతుందంటే అది మొత్తం అంతా ఒక్కసారిగా పేలిపోయినందువల్లనే
పెద్ద ప్రెషర్ వచ్చి ఇది ఇది పేలిపోయింది. నేను ఉజ్జాయింపుగా వేసిన లెక్కల ప్రకారము ఆ పేలుడు కనీసం 400 కిలోల టీఎన్టీకి సమానమైంది ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఆ, 400కి కనీసం 400 కిలోల రైట్. టీఎన్టీని పేలిస్తే ఎంత ప్రమాదం జరిగిందో అంత ప్రమాదం జరిగింది ఇప్పుడు అక్కడ. Very sad, and our అందువల్లనే with them, ఆ, our sympathies with all the families, our prayers for the ఆ, souls to ఆ. rest in peace. Last 3 minutes, ఏం చెప్పదలుచుకున్నారు సార్? Very sad state of affairs in Hyderabad. ఫస్ట్ థింగ్ అసలు Development should మీ not be at the cost of lives. Sir, please. చెప్పండి. డెఫినెట్ గానండి, ఎనీ డెవలప్మెంట్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికే డెవలప్మెంట్ అయినప్పుడు ఆ డెవలప్మెంట్ ఇట్ షుడ్ నాట్ టర్న్ అవుట్ టు బి ఎ కర్స్ టు ద పీపుల్. ఆ డెవలప్మెంట్ కోసం వీళ్ళ ప్రాణాలను బలిపెట్టడానికి వీల్లేదు. ఇవాళ సులభ వ్యాపారం అనే పేరుతో ప్రాణాలను బలిపెడుతున్నారు. ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మన దేశం కంటే ఉన్నతమైన ర్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉన్న ఏ దేశాల్లో కూడా అసలు పర్యావరణం జోలికిను కార్మికుల భద్రత జోలికి రారు. ఆ చట్టాలు పూర్తిగా అలాగే ఉంటాయి, వాటిని ఎక్కడా నీరు గార్చరు. ఇక్కడ మన దేశంలో మాత్రమే చాలా మిస్ప్లేస్డ్ థింకింగ్ వల్ల ప్రజలే అభివృద్ధికి అడ్డంకి అనుకున్నట్టు ప్రజాభిప్రాయ సేకరణని శాబటైజ్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు ఇస్తారు, అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తారు. పని చేసే చోటేమో ఏ ప్రమాణాలు పాటించరు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. కంపెనీ వైలేట్ చేస్తుంటే వాళ్ళు చంపేసిన వాళ్ళ మీద ఏమి చర్యలు ఉండవు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే ఎలాగా? ముందు అసలు భద్రత గురించిన ఎడ్యుకేషన్ ఏది? ఇన్ని పరిశ్రమలు ఉన్నప్పుడు ఎంతమంది సేఫ్టీ ఆఫీసర్లు ఉండాలి? అంత సేఫ్టీ ఆఫీసర్లకు ఉన్న ఎడ్యుకేషన్ చేయడానికి, వాళ్ళని తర్ఫీదు చేయడానికి మీ దగ్గర వ్యవస్థలేవి? చైనాలో కూడా మొదట ఇలాగే దరిద్రంగా ఉండేది. ఉంటే వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీ స్థాయిలో 156 యూనివర్సిటీల్లో చాలా ప్రముఖమైన ప్రపంచ స్థాయి భద్రతా విద్య అందిస్తున్నారు వాళ్ళు అక్కడ. ఆ భద్రతా విద్యలోంచి వచ్చే పరిశోధనలు ప్రపంచ స్థాయికి చేరారు వాళ్ళు. మరి మన దగ్గర అసలు భద్రతా విద్య లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉందా? జేఎన్టీయూలో ఉందా? హైదరాబాద్ యూనివర్సిటీలో ఉందా? ఎక్కడా లేదు. ఎన్ఐటి వరంగల్లో ఉందా? కాకతీయ యూనివర్సిటీలో ఉందా? ఆంధ్ర యూనివర్సిటీలో ఉందా? వెంకటేశ్వర ఎక్కడ? అసలు సేఫ్టీ ఎడ్యుకేషన్ అనే పేరే వినపడదు. ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు ఎవరికి కూడా అసలు సేఫ్టీ తెలియదు, పిల్లలకు కూడా నేర్పరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. అసలు అది ముఖ్యమైనటువంటి ఆలోచన కూడా డిపార్ట్మెంట్లో రావట్లేదు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే వేరే డిపార్ట్మెంట్లో కూడా విద్యార్థులు కూడా రావట్లేదు. అంతా కంప్యూటర్ సైన్స్ అని ఎగబడుతున్నారు. వందల సీట్లు, వేల సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్కి టర్న్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో తక్కువ మంది ఉన్న చోట కూడా వాళ్ళకి నేర్పట్లేదు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ, ప్రాసెస్ సేఫ్టీ అనేది. అసలు ఆ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషనే లేదు. ఇంత దౌర్భాగ్యంగా ఉంటే మీరు సేఫ్టీ ఎడ్యుకేషన్ పెట్టకుండా ఉన్నటువంటి మీ ఆఫీసర్లకి కనీస జ్ఞానం లేకపోతే వాళ్ళని తర్ఫీదు చేయకుండా అసలు ఒక చోట ప్రమాదం జరిగితే ప్రమాదం ఎందుకు జరిగింది, ఎందుకు జరిగిందో కారణాలు ఎలా చూడాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదవటం మానేశారు. దే స్టాప్ లెర్నింగ్ వన్స్ దే గెట్ ఇన్ టు ద జాబ్. ఆ ఎన్విరాన్మెంటే ఉండదు అక్కడ. అంత బ్యూరోక్రాటిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పై అధికారి నిత్య